సినిమా అనేది పూర్తిగా వ్యాపార కోణంలో చూడాల్సిన విషయం. ఎంత పెట్టుబడి పెట్టాం, చివరికి ఎంత మిగిలింది అనే లెక్కలే హిట్టు ఫ్లాపులను తేల్చేసే విషయాలు. బాగా ఆడుతుందని లాభాలొస్తాయని నమ్మే ఓ సినిమా తీస్తారు. విడుదల ముందు వరకు అదే నమ్మకం వాళ్ళని నడిపిస్తుంది. విడుదలయ్యాకనే హిట్టా ఫ్లాపా అనే విషయాలు తెలుస్తాయి. సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ తో సినిమా అమ్ముకుంటే అంతకంటే అదృష్టం ఇంకోటుండదు. సినిమా విడుదలకు ముందే నష్టాలొస్తే అంతకంటే దురదృష్టమూ ఇంకోటుండదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఇజంకి ఇలాంటి దురదృష్టమైన పరిస్థితే వచ్చింది. కళ్యాణ్ రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ఇజం. దాదాపుగా 25 కోట్ల వ్యయంతో తెరకెక్కిన చిత్రం ఇది. విడుదలకు ముందే ఈ సినిమాని అమ్మేశారు. ఎవరైనా ఓ వస్తువుని లాభానికి అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. కానీ ఈ సినిమాని మాత్రం నష్టాలకు అమ్ముకోవాల్సి వచ్చింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రానికి 16 కోట్లకు మించి రాలేదని టాక్. శాటిలైట్ హక్కులతో మరో 3 కోట్ల వరకు వచ్చినా ఈ సినిమా 19 కోట్లే తిరిగి రాబట్టుకున్నట్టు. అంటే మిగిలిందంతా నష్టమే అన్నమాట. విడుదలయ్యాక ఈ సినిమా పరిస్థితి ఏంటో, ఎలా ఉంటుందో తెలియని అయోమయంలో ఉండడం వల్లే నష్టాలకు ఈ సినిమాని వదిలించుకోవాల్సి వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంటే సొంతగా రిలీజ్ చేసుకుందరు కదా, అది పాయింట్.